మనందరం ఆయనకు బానిసలం. ఎవ్వరు ఎక్కడా మాట్లాడకూడదు, ఆయన చెప్పిందే వేదం. మీరు చూడండి, మొన్న ఆయనకి బర్త్డే జరిగింది, నేను కూడా ఒక ట్వీట్ పెట్టాను లేదా? నేను కూడా అభినందన తెలియజేశా. నా పోరాటం వ్యక్తులపైన కాదు, సమస్యలపైన నా పోరాటం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపైన నా జీవితంలో ఎప్పుడు పోరాటం చేయలేదు. కానీ సమస్యలపైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు. అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఏమి పెద్ద పుట్టావు, ఓకే, పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలనా? ఓకే, నువ్వు పండగ చేసుకో, మీ ఇంట్లో బాధ లేదు. నీకోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఫుల్ పేజీ. ఎవరు? అది కూడా మీ డబ్బులే. ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం 100 కోట్ల రూపాయలు ఫటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది. ఇది నీతి. ఒప్పుకుంటారు కదా మీరు? ఒప్పుకోరా? అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని. ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం, నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో? విలువలు లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరందరూ ఏంటంటే, ఇన్ని జరిగినా మాకెందుకులే, బయట వస్తే మా మీద ఒక కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే, మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా? ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా జీవితంలో మళ్ళా పదవి ముఖ్యం కాదు. ఇటీవల కాలంలో మీరు చూశారు, ప్రపంచం మొత్తం 70-80 దేశాల్లో బ్రహ్మాండంగా స్పందించారంటే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ప్రపంచంలో ఉండాలనేది ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశా. ఈరోజు మీరు హైదరాబాద్ పోయి చూడండి. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఆ రోజు నేను ఏదైతే ఆశించానో అవన్నీ జరిగాయి. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు, మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారని చెప్పాను. నా మీద నమ్మకం ఉండి చదివించిన వారంతా ప్రపంచం మొత్తం వెళ్ళారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేశారు, తిరిగి మీకు డబ్బులు పంపిస్తున్నారు. మీరు కూడా గర్వపడే విధంగా చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించేది ఎవరంటే ఇండియన్స్, భారతదేశం వాళ్ళు. అందులో వాళ్ళకంటే ముందుండేది తెలుగు జాతి.
తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. 25 ఏళ్లకు మనం ఫౌండేషన్ వేశాను. ఇప్పుడు